బీజేపీ నేత చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి బర్త్డే సందర్భంగా హైదరాబాద్ సంధ్యా గార్డెన్స్ లో ఘనంగా ఏర్పాట్లు చేశారు। ఈ వేడుకకు కేవీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు। ఇప్పటికే సంధ్యా గార్డెన్ కు 10 కిలోమీటర్ల పొడవున బర్త్డే విషెస్ తో కూడిన హోర్డింగ్లు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు। బీజేపీ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ యాత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు। రానున్న రోజుల్లో మెట్రో రైల్ వసతి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీ పథకాలంటూ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు। కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు। భారతదేశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది। నేను తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, తెలంగాణలో గతంలో మాకు 1 ఎమ్మెల్యే ఇస్తే 4 ఎంపీలు ఇచ్చారు, ఈసారి 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు, మాకు 10 ఎంపీలు ఇవ్వండి। దేశంలో మార్పు మనం చూసినాము, తెలంగాణకు సహకారం మనం చూసినాము। టీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని తప్పుదారి పెట్టించి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రాశి కానీ, నిధులు కానీ, పథకాలు కానీ దానికి ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసింది। కాబట్టి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారే చెప్పారు, ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం గిచ్చుకోవాలని పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పేసి మేము కేంద్రంతోనే సఖ్యంగా ఉంటాము, తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ఒక సహకారం తీసుకుని వాళ్ళు చెప్పారు। దీన్ని బట్టి అర్థమైందంటే కేంద్రము ఎప్పుడు కూడా రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు సహకారాన్ని ఎప్పుడు నిరాకరించలేదు, సహకరిస్తే ఉన్నది। అయితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాకు మీరు ఎంపీలు సీట్ ఇస్తేనే, రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మేము ఇచ్చినట్టే 6 గ్యారెంటీలు ఇక్కడ మేము అమలు పరుస్తామని చెప్పడం జరిగింది। అంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, ప్రజలకు చెప్పినట్టు 6 గ్యారెంటీలు మీరు అమలు పరచరు, ఎందుకంటే కేంద్రంలో రాహుల్ గాంధీ